భారతీయ సంస్కృతిలో శక్తి ఆరాధనను విశిష్టమైనదిగా చెబుతారు. ఆ శక్తి ఆరాధన కోసం జరిపే అతి పెద్ద ఉత్సవమే విజయదశమి. నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారమై విరజిల్లుతున్న దుర్గాదేవిని 9 రూపాలను అర్చించింది. ఆ జగన్మాత కృపకటాక్షాలను పొందడానికి, దసరా సందడి మీ ముందిట్లోకి తీసుకురావడానికి ఊరువాడ ముస్తాబైపోతుంది. లోక శుభంకరి నమో నమః. భారతీయ సంస్కృతిలో శక్తి ఆరాధనను విశిష్టమైనదిగా చెబుతారు. ఆ శక్తి ఆరాధన కోసం జరిపే అతి పెద్ద ఉత్సవమే విజయదశమి. అమ్మలు గన్న మాయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారని బుచ్చినాయమ్మ, తన్నుల్లో నమ్మిన వేల్పుటమ్మల నులంబులమ్మ, నుండేటి అమ్మ దుర్గమ్మ, మనంబుల నుండేటి అమ్మ దుర్గమ్మ మాయమ్మ అంటూ కృతాబ్ది ఇచ్చుట, మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్, లక్ష్మిగా సంపదను, పార్వతిగా శక్తిని, సరస్వతిగా జ్ఞానాన్ని మనకందించే మూలపుటమ్మ దుర్గమ్మ. అందుకే పోతనమాయిత్తుడు సైతం పై పద్యంలో దుర్గాయమ్మ చాలా పెద్దమ్మ అంటూ పరమ భక్తితో స్తుతించాడు. లోక శుభంకరి నమో నమః. దేవీ నవరాత్రులలో దుర్గాదేవి 9 రోజులు అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తారు అమ్మవారు. స్థైలపుత్రి, పర్వతరాజు హిమావంతుడి కుమార్తె వాహనం వృషభం, కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ధరించిన స్థైలపుత్రి నవదుర్గంలో తొలి అవతారం. బ్రహ్మచారిణి, పరమశివుణ్ణి భర్తగా పొందేందుకు 1000 సంవత్సరాలు తపస్సు చేసిన దాక్షాయిని బ్రహ్మచారిణి. ఇందుకు జపమాల కమండలముతో కనిపిస్తుంది అమ్మవారు. చంద్రగట్ట, శిరస్సున చంద్రుని దాల్చిన చల్లని తల్లి చంద్రగట్ట. పులివాహనం మీద దర్శనమిచ్చే ఈ తల్లిని పూజిస్తే భూత ప్రేత పిశాచాలు భయాలు పోతాయని ప్రతిది అనగా నమ్మకం. కుష్మాండ, తన చిరుద్రహాసాలతో బ్రహ్మాండాన్ని సృష్టించిన అమ్మ కుష్మాండ. బలి గుమ్మడికాయ అంటే ప్రీతి కాబట్టి ఆ పేరుతోనే ప్రసిద్ధి పొందిందంటారు. కుష్మాండ కూడా పులివాహనం మీదే కనిపించడం విశేషం. స్కందమాత, స్కందుడిగా పేరొందిన కుమారస్వామి తల్లి కాబట్టి పార్వతీదేవి స్కందమాత అయింది. సింహవాహనడైనటువంటి ఈ తల్లి ఒడిలో షణ్ముఖుడిని దర్శించవచ్చు. కాత్యాయని దేవి, పార్వతీదేవి తన కుమార్తెగా జన్మించాలంటూ తపస్సు చేసిన కాత్యాయని మహర్షికి జన్మించిన శక్తి స్వరూపిణి కాత్యాయని దేవి. వాహనము సింహం. భారతీయ సంస్కృతిలో శక్తి ఆరాధనను విశిష్టమైనదిగా చెబుతారు. ఆ శక్తి ఆరాధన కోసం జరిపే అతి పెద్ద ఉత్సవమే విజయదశమి. నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారమై జిల్లుతున్న దుర్గాదేవిని 9 రూపాలను అర్చించింది. ఆ జగన్మాత కృపకటాక్షాలను పొందడానికి, దసరా సందడి మీ ముందిట్లోకి తీసుకురావడానికి ఊరువాడ ముస్తాబైపోతుంది. మార్కండేయ పురాణం ప్రకారం దుర్గాదేవిని 9 రూపాలను అర్చించింది. ఆ రూపాలకే నవదుర్గాలని పేరు. పై పద్యాన్ని అనుసరించి ఆ రూపాలను ఆ వ్యాఖ్యానంతో అమ్మవారి అవతారాలను చెప్పడం జరిగింది. నా పేరు కన్నం శ్రీనివాస్. తిరుపతి. దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గామాతను ధ్యానించుకుంటూ ప్రముఖ సీనియర్ గాయకులు, బంగారు పతక గ్రహీత కన్నం చంద్రయ్య గారు అమ్మవారి పాటలను ఆలపించారు.